పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క లేఖన భాగాలను మనము ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలని మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, 6, 7, 8 వచనాలు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసినటువంటి విషయము. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడయుండి అంతకంటే వినయము గలవాడై శిలువ మరణము వరకు విధేయుడాయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశాన్ని ప్రభు మనకి నేర్పిన విధముగా ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎల్లప్పుడూ కూడా దైవ స్వభావము కలిగి ఉండి ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన యొక్క అంతస్తునంతా కూడా తగ్గించుకుని మానవ మాత్రుడుగా తనను తాను రిక్తినిగా చేసుకుని, తగ్గించుకొని లేదా తన దైవ స్వభావాన్ని విడిచిపెట్టి మానవ మాత్రుడుగా ఈ లోకంలో జన్మించాడని యొక్క లేఖనం మనకి తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్య భాగంలో నుంచి మనము ధ్యానించుకునేటువంటి భాగమును లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? తప్పిపోయిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారని చెప్తున్నారు. అయితే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు అని చూస్తే, ఈయన యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకములో నుండి వచ్చాడు. పరలోకము నుండి ఎక్కడికి వచ్చాడు? భూలోకములోనికి వచ్చాడు. అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములోనికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములోనికి ఎందుకు వచ్చాడు అని మనం ప్రశ్న వేసుకున్నట్టయితే, తప్పిపోయిన దానిని వెదకి రక్షించటానికి ఆయన భూలోకంలోనికి వచ్చాడు. అయితే పరలోకములో ఆయన యొక్క వైభవం ఎలా ఉంది? పరలోకంలో చూసినట్లయితే దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి జీవి 6 రెక్కలు కలిగి లోపల వెలుపల నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచు ఉండెను, సర్వశక్తిమంతుడు దేవుడైన ప్రభువు పవిత్రుడు, 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 ఆయనయే త్రికాల స్థితుడు, సింహాసనాసీనుడు, నిత్యుడగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతాస్తోత్రములను ఆ 4 జీవులు పెక్కుమార్లు అర్పించినవి. ప్రైజ్ ద లార్డ్. ఈయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఈయన సర్వశక్తిమంతుడు,
దేవుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు, ఆయన నామము త్రికాల స్థితుడు, ఆయనయే త్రికాల స్థితుడు, సింహాసనాసీనుడు, నిత్యుడగు వ్యక్తి, వైభవ కీర్తి, కృతజ్ఞతా స్తోత్రములు, ఈ విధముగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దర్శన గ్రంథాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క వైభవం ఎలా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట 24 పెద్దలు సాష్టాంగపడి ఉన్నారు. ఆ శాశ్వతిని పూజిస్తూ ఉన్నారు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచి ఇట్లు స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు, ఓ దేవా, మహిమ, గౌరవము, శక్తి పొందుటకు నీవు అర్హుడవు. ఎలయన సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే అవి జీవము పొంది బ్రతుకుచున్నవి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క వైభవాన్ని ఈ దర్శన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత వైభవం కలిగినటువంటిది చూడండి. పరలోకములో దేవదూతల సమూహములో, పునీతుల సమూహములో మరి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మరి పరలోక రాజుగా ఆయన సింహాసనాసీనుడై ఉండి అంత ఆధిక్యతను కలిగి ఉండి ఆ వైభవాన్నంతా కూడా తగ్గించుకొని విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే మరి ఫిలిప్పీలకు రాసిన లేఖలోనే ఇంకొక భాగం మనకు రాయబడి ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందువలననే దేవుడు ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామమును ఆయనకు ప్రసాదించను. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. ప్రైజ్ ద లార్డ్. ఎంత వైభవం చూడండి. మరి ఇంత వైభవాన్ని ఆయన తగ్గించుకొని లేదా విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చాడు. అయితే ఎందుకు వచ్చాడు ఆయన? తన వైభవాన్ని విడిచిపెట్టి మానవ మాతృడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ వైభవాన్ని వదిలిపెట్టి పరలోకం యొక్క ఆధిక్యతను ఎందుకు వదిలేసి మానవుని యొక్క రూపములో భూలోకానికి వచ్చాడు అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఆయన పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. లోకమును విమోచించుటకై తనను తాను అప్పగించుకున్నాడని మనం చెప్పవచ్చు. ఇదిగో సైతాన్ యొక్క క్రియలను లయపరచటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకని నశించినటువంటి దానిని వెదకి రక్షించటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే లోకం ఎలా ఉంది? లోకములో శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆదరణ కోసం వెతుకుచున్నది. ప్రతి వ్యక్తి కూడా శాంతి సమాధానము కోసము, ఎవరో ఒకరి ఆదరణ కోసం వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి శత్రువు యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించటానికి, సైతాను యొక్క శోధనలో నుంచి, సైతాను యొక్క క్రియల నుండి మనల్ని తప్పించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రభువే మనల్ని వెతుకుచూ ఉన్నాడు. మనం ఆయన ఎదగటం కాదు, ప్రభువే మనలను వెతుకుతున్నాడు. మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి, మన ఆత్మల రక్షణకై ప్రభువే మనల్ని వెతుకుచున్నాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు తన వైభవాన్ని విడిచిపెట్టి తన వైభవాన్ని విడిచిపెట్టి మన నిమిత్తమై భూలోకానికి వచ్చి ఉన్నాడని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. నశించినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీని
వెదికి వెదికి మధ్యాహ్నం ఎండవేళలో ఎండను కూడా లక్ష్య పెట్టకుండా ఆ సమరయ స్త్రీని వెతికాడు. ప్రభు చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే, ఎందుకు వచ్చాడు? ఆయన నశించిపోయినటువంటి దానిని వెదకి రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నశించిపోవటం అంటే ఏంటంటే పాపములో పడిపోవటం, శోధనలో పడిపోవటం, మరి చీకటిలో జీవించటం. మరి ఇక్కడ సమరయ స్త్రీ ఎలా జీవిస్తూ ఉందో లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క నశించిపోయేటువంటి ఆ స్త్రీని, చీకటిలో ఉన్నటువంటి ఆ స్త్రీని, పాపములో జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని వెదకి 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 రక్షిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం ఎండవేళ బావి దగ్గరికి వెతుక్కుంటూ యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు నీకోసం నా కోసం ప్రభు వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళకపోయినా ప్రభువు నీకోసము వెతుకుతూ ఉన్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నువ్వు ప్రభువుని ప్రేమించకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు ఓ చోట మాట్లాడతాడు, నీవు నాకు చాలా అమూల్యమైనటువంటి వాడువు అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మనకైతే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క దయ, ఆ యొక్క జాలి మనకు తెలియట్లా. కానీ ప్రభు అయ్యో నా బిడ్డ పాపములోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, నా బిడ్డ నశించిపోతూ ఉన్నాడు, నా బిడ్డ నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, నా బిడ్డ మరి సైతాను యొక్క శోధనలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడని ప్రభువే బాధపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయనే వెతుకుతూ ఉన్నాడు. ఆయనకే అవసరమై ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ నిన్ను రక్షించటం కోసమే, నశించిన దానిని వెదకి రక్షించటం కోసమే ఆయన ఇదిగో మరి యొక్క భూలోకంలోనికి మానవుడిగా వచ్చాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే, మరి ఒక వ్యక్తిని బాగు చేయటానికి 38 సంవత్సరాల నుంచి పక్షవాత వ్యాధితో బాధపడుతూ బెతస్తా కోనేటి వద్ద కూర్చున్నటువంటి వ్యక్తిని బాగు చేయటానికి, స్వస్థపరచటానికి వెతుకుతూ 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 ఎక్కడికి వెళ్ళాడు? బెతస్తా కోనేటి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఒక పక్షవాత రోగి అక్కడ ఉన్నాడు. ఆ రోగి నీ యేసు ప్రభు చూసినప్పుడు ఆయనతో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నీతో మాట్లాడటానికి ఎంతో మరి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడటానికి మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోగముతో ఉన్నటువంటి ఆ పక్షవాత రోగిని చూసినప్పుడు ఆయన వెంటనే పలకరించాడు. అక్కడ అనేక మంది ఉన్నారు, ఎవరు కూడా ఆయన పలకరించటం లేదు, ఎవరు కూడా ఆయన తాకలేదు, ఎవరు కూడా ఆయన లేపలేదు, ఎవరు కూడా ఆయన అసలు కదపలేదు. అప్పుడు యేసు ప్రభు చూశాడు పరిస్థితిని. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వెక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నానన్నాడు. అయితే ఈ మానవ మాత్రులు నీకు ఒక్కరికి కూడా సహాయం చేయలేదా అంటే, నాకెవ్వరు కూడా సహాయం చేయలేదన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కరి కూడా సహాయం చేయలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేసేదను, నేను నీకు సహాయం చేసేదను, నేను నీకు తోడుగా ఉంటాను ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనంటే, నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి ఇక్కడికి ప్రభు వచ్చాడని మరి లేఖనం మనకి తెలియజేసిన విధముగా యేసుక్రీస్తు ప్రభు వెతుకుతూ 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 ఎక్కడికి వచ్చాడు? ఆ యొక్క రోగి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయటానికి ఆయన కోనేటి వద్దకు వచ్చాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే లూకా శుభవార్తలో 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, జక్కయ్యను వెతుకుతూ వచ్చాడు ఆయన. అక్కడ
యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మామూలుగా దారిలో వెళ్ళిపోవచ్చు ఆయన, కానీ జక్కయ్య వైపు చూచాడు. జక్కయ్య వైపు చూచాడు. చూసి జక్కయ్యనేమంటున్నాడు, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను. వెతుకుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆశపడ్డాడు. నేను ప్రభువుని చూడాలి, నేను ప్రభువుని చూడాలి అని జక్కయ్య ఆశపడ్డాడు. అందుకనే ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. చెట్టెక్కాడు. చెట్టు మించి అతను చూస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి ఆశను ప్రభు తెలుసుకున్నాడు. ఎందుకనంటే ఆయన హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశంలో చూసినట్లయితే ప్రభువు మనలను రక్షించటానికి తన వైభవాన్నంతా కూడా విడిచిపెట్టేశాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన విడిచిపెట్టాడు. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ కోసము ఆయన వెతుకుతూ ఉన్నాడన్నాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యను వెతికి అదిగో ఆ మేడి చెట్టు మీద ఉన్నట్టు జక్కయ్యను, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తాను, ఇంటికి వెళ్దాం రా అన్నాడు. కానీ జక్కయ్య ఏమనుకున్నాడు, అసలు యేసుప్రభు ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. చూడాలి అనుకున్నటువంటి జక్కయ్యకు స్వయముగా ప్రభువే వారి యొక్క ఇంటికి వచ్చినట్లు లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. నువ్వు ఆశపడినట్లయితే, జక్కయ్యలాగా నువ్వు ప్రభువు మీద ఆశపడినట్లయితే ఆయన నీ ఇంటికి కూడా రావటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమరయ స్త్రీని వెదికినట్లుగా, జక్కయ్యను వెదికినట్లుగా 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క పక్షవాత రోగిని వెదికి స్వస్థపరిచినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కోసము నా కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. అందుకనే ఆదికాండంలో అంటాడు ఒక మాట, దేవుడు మరి సాయంత్రం వేళ వచ్చి వెతుకుతూ ఉన్నాడు. ఏమంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని ప్రేమతో, దయతో, కనికరముతో ఆయనను వెతికాడు. అయితే ఆదాము ఎక్కడున్నాడు? తన ముఖమును తప్పించుకొని దేవునికి తన ముఖము కనపడకుండా చెట్ల చాటును దాక్కుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే మనము కూడా మన ముఖాన్ని దేవునికి కనిపించకుండా పాపమనేటువంటి చెట్టు చాటున, సైతాను క్రియలైనటువంటి చెట్టు చాటున, లోకాశలైనటువంటి చెట్టు చాటున మనము దాచుకుని ఉంటున్నాం మన ముఖాన్ని. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని వెతుకుతూ ఉన్నాడు తోటంతా. అలాగే నీకోసం నా కోసం ప్రభువు వెతుకుతూ ఉన్నాడు. తల్లి తన బిడ్డను వెదికిన విధముగా, తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి వెదికినట్టుగా, పోగొట్టుకున్నటువంటి వెండి నాణెమును ఆ స్త్రీ ఎంతో ఆశతో వెదికినట్లుగా ఆయన మనలను వెతుకుచూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీనికి కారణం ఏమిటి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన నిన్ను వెదకటానికి ఆయన తన యొక్క వైభవాన్ని తగ్గించుకుని మానవుడిగా ఈ లోకంలోనికి జన్మించాడనే లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్య భాగ్యాన్ని మనం ధ్యానించే ముందు మరి ఎందుకు ప్రభువు మనల్ని వెదకాలనుకుంటున్నాడు, ఎందుకు వెతుకుతూ ఉన్నాడు? ఆయన అంటున్నాడు, నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికే ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. దానికోసము తన వైభవాన్నంతా కూడా విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు ప్రభు మనల్ని వెతుకుచున్నాడు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, మనం ఎక్కడున్నాము?
పాపం అనేటువంటి ఊబిలో ఉన్నాం. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలము భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని వెతుకుచూ ఉన్నాడు. జగటగల ఊబిలో నుండి మనలను లేవనెత్తి తనతో సహవాసము చేయటానికి ఆయన వెదకుచున్నాడు. ఆయన వెదకుచున్నాడు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువు తన యొక్క వైభవాన్ని, పరలోకం యొక్క ఆధిక్యతను విడిచిపెట్టి ఆయన భూలోకములోనికి, ఈ లోకములోనికి వచ్చాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే మరి రెండవ అంశముగా మార్కు శుభవార్తలో చూద్దాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలము పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లిదండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును, పరలోకములో శాశ్వత జీవము పొందును. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అయ్యా అంతయు కూడా మేము విడిచిపెట్టి మిమ్మల్ని అనుసరించవచ్చితిమి. శిష్యులు చెప్తూ ఉన్నారు ఈ మాటలు. శిష్యులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులు ఏమంటున్నారంటే ప్రభు మాటలకి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ధనాపేక్ష కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు అయినటువంటి ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, దైవాజ్ఞలు నీకు తెలుసు కదా, మరి వీటన్నిటిని కూడా నువ్వు పాటించాలని. అవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అయితే నువ్వు ఒక పని చేయి. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు హెచ్చించి పేదలకు దానము చేయము, పిమ్మట వచ్చిన అనుసరింపము, పరలోకమందు నీకు ధనము చేకూరును. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటిచే ఈ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. ఆ సమయంలో యేసు ప్రభు ఆ యువకుడికి ఈ మాటలు చెప్పేటువంటి సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు. వాళ్ళతో యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే యువకుడు యేసు ప్రభు నుంచి వెళ్ళిపోయాడో, నీ ధనమంతా కూడా హెచ్చించేసి పేదలకు దానం చెయ్యి, అప్పుడు నువ్వు నన్ను అనుసరించని చెప్పాడో, అమ్మో ఈ ధనమంతా నేను ఎక్కడ వదులుకోనని ఆ యువకుడు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యుల వైపు తిరిగి శిష్యులతో అంటున్న మాటలు ఏమంటున్నాడంటే, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము. అప్పుడు ఈ మాటలు శిష్యులు విని ఆశ్చర్యపోయారు.
అప్పుడు యేసు వారితో అంటున్నాడు, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యమైపోయి మరి ఎవరు రక్షణ పొందుతారు? అంతా కూడా హెచ్చించేసి పేదలకు దానమే చేసేసి నన్ను అనుసరింపంటే ఇదంతా ఎవరు చేస్తారు? అలాంటప్పుడు మరి ఎవరు ఈ యొక్క రక్షణ పొందగలుగుతారు అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు యేసు వారితో అన్నాడు, మానవులకు అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు పేతురు ఆయనతో అంటున్నాడు, ఇదిగో అంతయు మేము విడిచిపెట్టేశాం. పేతురు గారు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ఉదయం లేవగానే వెళ్ళి చేపలు పట్టుకుని అవి తెచ్చుకుని మార్కెట్లో అమ్ముకుని తన జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టేతానంటున్నాడు. ఆ వలలన్నీ కూడా విడిచిపెట్టేశారు, తన పడవలన్నీ కూడా విడిచిపెట్టేశారు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడే, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని చేపలను పట్టువారు కాక ఇదిగో మనుష్యులను పట్టేటువంటి వారిగా తయారు చేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పేతురు గారు మరి శిష్యులు వీళ్ళందరూ కూడా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ప్రభువుని వెంబడించాలంటే లోకాశలను విడిచిపెట్టాలి. చూడండి, యేసు ప్రభు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు మానవాళి కోసం. మరి ఇక్కడ పేతురు గారు యేసు ప్రభు కోసం ఏం విడిచిపెట్టాడమ్మా? తన యొక్క మొత్తం ఈ లోకమైనటువంటి పనులన్నింటినీ కూడా విడిచిపెట్టి శిష్యులందరూ కూడా ప్రభువుని వెంబడించారని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, ఆ మాటలో ఆ వాక్యములో చక్కగా రాయబడింది, 10:28 రాయబడింది. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము నిన్ను అనుసరించుతిమి. ఎవరిని విడిచిపెట్టారు వాళ్ళు? యేసుప్రభు అంటున్నాడు, ఇది వాస్తవమే, నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని వదిలిపెట్టాలి. ఆదివారము విశ్రాంతి దినమున ఇల్లు వదిలి దేవాలయానికి మనం రాలేము. నా సందేశము కొరకు మీరేం వదిలిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? ఇంటిని వదిలిపెట్టండి. తర్వాత అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, తల్లిని, బిడ్డలను, భూములను అంటే పనులను అన్నిటిని కూడా విడిచిపెట్టండి. అంటే వదిలేయమని కాదు, అన్నదమ్ములను వదిలేయమని కాదు, అక్క చెల్లెలను వదిలేయమని కాదు, తల్లిదండ్రులను వదిలేయమని కాదు, భూములను వదిలేయమని కాదు. ఇక్కడ అర్థం ఏమిటంటే, మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు దగ్గరికి రావటానికి నీకు ఏది ఆటంకంగా ఉన్నదో దానిని పక్కన పెట్టు. నా సందేశమును ఆలకించటానికి, నా కొరకు, నా సందేశము వినుట కొరకు నువ్వు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి రమ్మంటున్నాడు. ఆయన సందేశాన్ని ఎప్పుడైతే ఆలకించావో, ఆయన మాటలను ఎప్పుడైతే ఆలకించావో అప్పుడు నువ్వు 100 ప్రతిఫలాన్ని పొందుతావని దేవుడు చెప్తున్నాడు. దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టావు? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. పేతురు గారు విడిచిపెట్టానని చెప్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టు అంటే వదిలేమని కాదు. ఆదివారం నాడు విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరించడానికి నీ ఇల్లు ఆటంకంగా ఉండకూడదు, నీ తల్లిదండ్రులు ఆటంకంగా ఉండకూడదు, నీ స్నేహితులు ఆటంకంగా ఉండకూడదు, నీ బంధుమిత్రులు ఆటంకంగా ఉండకూడదు. ప్రభువే నీకు ముఖ్యం. ప్రభువునే నువ్వు అనుసరించాలి. ప్రభు వాక్కు కొరకు, ఆయన మాటలు వినట కొరకు వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి నువ్వు ప్రభువు దగ్గరికి చేరుకోవాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మన హృదయంలో ఒక ప్రశ్న, ప్రభువు కోసము నువ్వేం విడిచిపెట్టావు? పేతురు శిష్యులు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి నువ్వు ప్రభు కోసము ఏమి విడిచిపెట్టావు అనేటువంటి ప్రశ్న ఒకసారి నువ్వు హృదయంలో వేసుకోవాలి. మరి మూడవదిగా చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన లేఖ, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. చూడండి, అక్కడ వాక్యములో, సాధ్యమగునేని మృతులలో నుండి
పునరుద్ధానము పొందవలనన్నదే నా ఆశ. 7వ వచనం చూడండి, 7వ వచనాన్ని. కాని నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుచున్నాను. 8వ వచనం. వానిని మాత్రమే గాక అంతకంటే అధిక విలువగల దానికై, అనగా నా ప్రభు యేసుక్రీస్తును గూర్చి జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానన్నింటినీ చెత్తగా భావించి తిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు మరి ఫిలిప్పీల సంఘానికి ఇక్కడ ఆయన రాసినటువంటి లేఖలో రాస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? అంతకంటే అధిక విలువగలదానికై, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానముకై నేను సమస్తాన్ని కూడా విడిచిపెట్టాను. మరి చూడండి, వాక్యముల భాగంగా మనం చూసినట్లయితే సమస్తాన్ని కూడా విడిచిపెట్టారు. ఎవరి కోసం? పౌలు గారు ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. మరి నువ్వేమి విడిచిపెట్టావు? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటి వరకు నేను ఇది లాభము, ఇది లాభము, ఇది లాభము, దీనివల్ల నాకు ప్రయోజనం ఉంది అని లోకం వైపు తిరిగి ఉన్నాను. కానీ క్రీస్తు కొరకై ఇవన్నీ కూడా నష్టముగా భావించుచున్నాను, అంటే చెత్తగా భావించుచున్నాను. ఇవెందుకు పనికిరావని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. కాబట్టి లోకంలో నేను సంపాదించి లేదా వాటి కోసం ఆశతో ఎదురు చూసి ఇవన్నీ కూడా ప్రభుతో పోల్చుకుంటే ఇవన్నీ చెత్తతో సమానముగా నేను భావించుచున్నాను. అందుకనే ఆయన కొరకై నేను సమస్తమును కూడా విడిచిపెట్టి తిని. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుల, ప్రభువు కోసము, అంత విలువైనటువంటి ప్రభువు కోసము, అంత విలువైనటువంటి దేవుని యొక్క మాటల కోసము, అంత విలువైనటువంటి దేవుని యొక్క జ్ఞానము కోసము నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? కాబట్టి క్రీస్తును పొందటానికి నేను అనుకున్న ఇవన్నీ కూడా చెత్తలాగా నేను భావిస్తూ ఉన్నాను, చెత్తలాగా భావిస్తున్నాను చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫ్సీలకు రాసిన లేఖ చూడండి. ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె మీరు జీవించుడి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మీరు ఎలా జీవించుచున్నారు అను దాని గురించి శ్రద్ధ వహింపుడు. జ్ఞానము గలవారిలాగా జీవిస్తున్నారా? జ్ఞానహీనులాగా జీవిస్తూ ఉన్నారా? మీరు వివేకవంతుల వలె జీవించుడి అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకా గారు రాసిన భాగం చూద్దాం. లూకా గారు 21వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీ హృదయములలో మందము కాకుండా అప్రమత్తులా ఉండు, లేనిచో ఆ దినము ఆకస్మికంగా ఉచ్చువలే వచ్చి పడును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగ్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. మరి ఇక్కడ ఈ లోక విషయాలన్నిటినీ కూడా ప్రభువు కొరకు ఇప్పటి వరకు అవి విలువైనవి అనుకున్నాం మనం. కానీ ప్రభువు కొరకు, ప్రభు యొక్క సందేశము కొరకు, ఇదిగో నేను నేర్చుకున్న విషయాలు, నేను తిరుగుతున్న ప్రదేశములు, నాకున్నటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా మరి ఎంతో చెత్తతో సమానముగా నేను పౌలు గారు అంటూ ఉన్నారు. అలాగే నువ్వు చేసే తుచ్చ విషయాల యందు, ఎందుకంటే ఎందుకు పనికిరానటువంటి విషయాలు, తుచ్చ విషయాలు, త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ
నీ హృదయాలు మందము కాకుండా అప్రమత్తులై ఉండడి, లేదంటే ఆకస్మికముగా మరి ఉచ్చువలే వచ్చి పడును. ఆ దినం అంటే రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రభు ముందు నువ్వు నిలబడాలి. అందుకనే వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రభు కోసము నువ్వేం విడిచిపెడుతున్నావు? ఆయన పౌలు గారు అంటూ ఉన్నారు, ఇదిగో నేను సమస్తాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నా. నేను ఏదైతే మేలుకరంగా ఉన్నదని ఎంపిక చేసుకున్నానో, ఈ లోకములో ఏదైతే ఇది నాకు ప్రయోజనం, ఇది మేలు కలుగుతుంది, దీనివల్ల నాకు అభివృద్ధి, దీనివల్ల నాకు సమృద్ధి, ఇది నాకు ప్రయోజనకారిగా ఉందని నేను ఎన్నిక చేసుకున్నానో, ఇవన్నీ కూడా ప్రభువు ముందు ఎందుకు పనికిరానిటువంటి చెత్తలాగా ఉన్నాయి. కాబట్టి నేను వీటిని విడిచిపెడుతూ ఉన్నా. ప్రభు కోసము నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? ప్రభు వాక్యం కోసం నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించడానికి మరి ఆ సమయం కోసము నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా అక్కడి నుండి వెడిలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎలీషాకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఈ ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఎక్కడున్నాడు? అప్పుడు పొలములో ఉన్నాడు. పొలములో ఉన్నట్టు మనకి లేఖనం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క పొలములో కూడా ఏం చేస్తున్నాడు? 12 అరకలతో దుక్కు దున్నుతూ ఉన్నాడు. ఎలీషా ఎక్కడున్నాడు? చివరి అరకను తోలుచున్నాడని లేఖనంలో ఉంది. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎలీషా జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు ఎలా వచ్చింది? దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా వచ్చేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలములో పని చేస్తున్నాడు. ఆ యొక్క నాగలి ఎద్దులతో నాగలి కట్టి ఆ వ్యవసాయాన్ని భూమిని దున్నుతూ ఉన్నాడు. 12 అరకలు కట్టాడు. ఆ చివరి అరకను తోలేది ఎలీషా. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలబడి తన మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి ఆయన మీద కప్పాడు. 20వ వచనం చూసినట్లయితే ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియాను వెంటబడి పరిగెత్తెను. చూసారా? వెంటనే ఆ అరకని విడిచిపెట్టేశాడు. ఆ పొలమును విడిచిపెట్టేశాడు. ఆ యొక్క ఎద్దులు ఆ ఎరకను విడిచిపెట్టి ఆ దున్నటాన్ని అనేటువంటి పనిని కూడా విడిచిపెట్టి ఏలియాను వెంబడించను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కోసం నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? ఎలీషాలాగా మరి నీవేం విడిచిపెట్టి ఆ యొక్క ప్రవక్తను వెంబడించినట్లుగా నువ్వు ప్రభు కోసం ఏమి విడిచిపెడుతూ ఉన్నావు? అతడు వెంటనే ఏమంటున్నాడు తర్వాత? అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని వత్తును, ఆ పిమ్మట నిన్ను అనుసరించెదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడట లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపి అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. ఆ పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేశాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రవక్త, ఏలియా ప్రవక్త తనకి సేవకుడిగా ఏర్పడటం కోసము తను ఏం చేశాడమ్మా? ఆ యొక్క అరకలను, ఆ యొక్క మరి వ్యవసాయమును విడిచిపెట్టాడు. అంటే దైవ సేవ కోసం, దేవుని యొక్క సందేశాన్ని వినిపించడం కోసం,
దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం కోసం, దేవునికి పరిచర్య చేయటం కోసం ఆయన తన యొక్క సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను. ఇక్కడ అబ్రహాముకి పిలుపు వచ్చింది. అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు మహా గొప్పగా చేస్తాను, నీవు అందరికీ దీవెనకరముగా తయారవుతావు. నిన్ను దీవించు వారిని నువ్వు దీవిస్తావు, నిన్ను శపించు వారిని నువ్వు శపిస్తావు. నీ ద్వారా సకల జాతులు దీవించబడతాయి అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. చెప్తే అబ్రహాము వెంటనే 4వ వచనంలో దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్య భాగ్యంలో మనం చూసినట్లయితే విడిచిపెట్టేశాడు. ఎవరిని? తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, తన పుట్టి ఇంటిని వదిలేసి ఆయన దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసమును కనపరిచి ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడు. అబ్రహాముకి మరి అక్కడ చక్కని ఇల్లు ఉండొచ్చు కదా, ఇల్లు కట్టుకునే ఉంటాడు. మరి అబ్రహాము శారాలు ఆ ఇంట్లో ఉంటున్నారు. చక్కని ఇల్లు కట్టుకునే ఉండవచ్చు, మొక్కలు పెట్టుకుని ఉండొచ్చు, పాదులు పెట్టుకుని ఉండొచ్చు, కాయలై కాస్తా ఉండొచ్చు. చక్కని తోటలాగా తన ఇంటిని తయారు చేసుకున్నాడు. ఆ రాత్రి వేళ సమయంలో దేవుడు కనపడి, అబ్రహాము నువ్వు బయలుదేరు. ఇదేంటయ్యా, నేను ఇల్లు కట్టుకున్నాను, చక్కని ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ తోట వేసుకున్నాను, ఇదిగో మరి అన్ని ఫలాలు పుష్పాలన్నీ వస్తూ ఉన్నాయి, చక్కగా కట్టుకున్నాను, ఇప్పుడు దీన్ని వదిలేసి వెళ్ళమంటేటయ్యా, నా బంధువులు ఇక్కడే ఉన్నారు, నా స్నేహితులు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్ళాలి, నేను అందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్ళాలి అని అడిగాడా? అడగల. భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య ఒకవేళ అంటదేమని ఆయన భయపడి ఉండవచ్చు, కానీ దేవుడు సెలవిచ్చాడు, మనం బయలుదేరదాం అనగానే శారా కూడా అబ్రహాము వెంట సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశారు. ఇల్లు, వాకిలి, బంధువులు, స్నేహితులు, తన దేశాన్ని కూడా వదిలిపెట్టేసి దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని కోసము ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన చూపించిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడో ఆయన బహుగా ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. చూసారా, దేవుని కోసము నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారు గురించి మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండములోనే 39వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంచండి. 39వ అధ్యాయం 39 ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం, 2వ వచనం చూడండి ఒకసారి. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశీయుడగు యజమాని ఇంటిలో ఉండెను. మరి ఇక్కడ 2 నుంచి 6 వచనాల వరకు, అలా 13 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని వాక్య భాగ్యాలు వ్రాయబడి ఉన్నాయి. ఏం విడిచిపెట్టాడు? ఏమి విడిచిపెట్టాడు? యోసేపు గురించి మనందరికీ కూడా తెలుసు. యోసేపునకు మరి అన్నదమ్ములు ఆయన అమ్మేశారు. అమ్మేస్తే మరి ఆ యొక్క మరి ఇష్మాయిలీలు ఆయన కొనుక్కొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. దేశము కాని దేశానికి ఆయన తీసుకుని తోడుకొని పోయారు.
అక్కడికి పూనుకొని పోయి ఎవరింట్లోకి వెళ్ళడం, యోసేపు మరి అక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో చూడండి, యోసేపును ఐగుప్తు దేశమునకు తీసుకుని వెళ్ళిరి కదా, పొతీఫరను ఐగుప్తు దేశీయుడు ఇష్మాయేలీల నుండి అతనిని కొనెను. యోసేపును కొనుక్కున్నాడు. ఆయన ఒక సేవకుడిగా ఇంట్లో పని చేస్తాడనే ఉద్దేశంతో, ఒక బానిసగా ఉంటాడు అని కొనుక్కున్నాడు. పొతీఫర్ ఎవరు? ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి ఒక ఉద్యోగి, సైనికులకు అధిపతి. అయితే ఎప్పుడైతే యోసేపు ఆ పొతీఫర్ కొనుక్కుని తన ఇంటికి తీసుకెళ్ళాడో, యోసేపు తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క పొతీఫర్కి మేలు జరుగుతూ ఉందంట. తను చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయాన్ని చేకూరుస్తున్నాయి. అది పొతీఫర్ కనిపెట్టాడు. దేవుడు తనకి తోడుగా ఉన్నాడు, ఏ పని తలపెట్టినా విజయమే కలుగుతుంది అని కనిపెట్టాడు. కనిపెట్టి యోసేపు యజమానుని యొక్క ప్రేమకు, అనుగ్రహానికి పాత్రుడై ఇష్టమైనటువంటి సేవకుడైపోయాడు. పొతీఫర్ యోసేపునకు ఇంటి పెత్తనం అంతా కూడా అప్పచెప్పేశాడు. సర్వము సమస్తము కూడా అతనికి అప్పచెప్పాడు. నువ్వే చూసుకో అని చెప్పి బాధ్యత అంతా కూడా అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి మరి యోసేపు ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపు ఎలాంటి వాడని మనం చూస్తే 7వ వచనంలో చూడండి, యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు. ఆ యజమాని యొక్క భార్య అతని మీద కన్ను వేసెను. చూడండి, ఇక్కడ సైతాన్ ఇక్కడ ప్రవేశించింది. ఎవరిలో? పొతీఫరు యొక్క భార్యలో ప్రవేశించింది. యోసేపు చూడటానికి ఎలా ఉన్నాడు? చాలా అందముగా ఉన్నాడు, రూపవంతుడు, అందముగా ఉన్నాడు. యజమాని భార్యకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతని మీద కన్ను వేసి, అంటే అతను బాగా ఇష్టపడి తనతో రమ్మని కోరాను. అతని బాగా ఇష్టపడి, రా, నువ్వు నా పడక గదికి రా, నాతో శయనించు అని ఆ యొక్క పొతీఫరు భార్య యోసేపుని బలవంతం చేస్తూ ఉంది. అప్పుడు యోసేపు దానికి అంగీకరించలేదు. ఎన్నిసార్లుగా ఆమె ప్రయత్నం చేసినా యోసేపు దానికి అంగీకరించలేదు. ఇంటిలో ఏమి జరుగుతున్నదో నాకు తప్ప యజమానికి ఏమీ పట్టదు. ఆయన తనకున్నదంతా నాకు అప్పగించాడు. ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడూ లేడు. నీవు ఆయన భార్యవు. కావున ఆయన నిన్నొక్కదాన్ని తప్ప మిగిలినదంతా కూడా నాకు అప్పగించాడు. అయినా ఇలాంటి దుష్కార్యమునకు ఒడిగట్టుట ఎంతవరకు న్యాయము? ఇది దైవద్రోహము కాదా అని చెప్పాడు. ఆమె అనేక విధాలుగా మోజుపడింది యోసేపు మీద, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకరోజు 10వ వచనం, ప్రతి దినము ఆమె యోసేపుని అడుగుతూ ఉంది, అర్థిస్తూ ఉంది. అతడు ఆమె కోరికను నిరాకరించాడు. ఒకరోజు యోసేపుని ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో యోసేపుకి కౌరు పెట్టింది. ఒంటరిగా ఒక్కతే ఉంది ఇంట్లో. యోసేపు కౌరు చేసినప్పుడు మరి యోసేపు ఎప్పటిలాగానే పని మీద యజమాని ఇంటి లోపలికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళినట్టుగానే వెళ్ళాడు. కానీ ఆ యొక్క పొతీఫరు భార్య యోసేపుతో శయనించాలని ఆమె ఒక ప్లాన్ ప్రకారము ఇంటిలో ఎవరూ లేని సమయంలో యోసేపుని పని ఉన్నదని పిలిపించినప్పుడు ఈయన ఎప్పుడు ఏ విధంగా పని చేస్తూ ఉన్నాడో అదే పని మీద ఆ ఇంటిలోనికి లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే
అక్కడ ఇంటిలో ఎవరు ఒక్కడు కూడా లేడు, అక్కడ ఒక్క మనిషి కూడా అక్కడ లేడు. యజమాని భార్య అతని యొక్క పై బట్టను, అంటే టవల్, కండువ పై బట్టను పట్టుకొని, రా పడక గదికి రా, నాతో శయనించు అని చెప్పి అడుగుతోంది. అప్పుడు అతడు తన పై వస్త్రమును ఆమె చేతిలోనే విడిచిపెట్టి ఇంటి నుండి వెలుపలకు పారిపోయాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసము ఏమి విడిచిపెట్టాడు యోసేపు? పై వస్త్రమును విడిచిపెట్టాను. అంటే పాపములకు లోని కాకుండా, పాపము సైతానికి దొరకకుండా, సైతాన్ని ప్రేరేపించినప్పటికీ కూడా లోబడకుండా పై వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయి వచ్చేసాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తరువాత ఏం జరిగిందనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ సైతాను ఎవరిలో ప్రవేశించిందమ్మా? స్త్రీలో ప్రవేశించింది. ఇవాళే కాదు, ఆది కాండము నుంచి, ఆదిలో కూడా అవ్వ ఆదాములు తోటలో ఉంటున్నప్పుడు సైతాను ఎవరిలో ప్రవేశించింది? స్త్రీలోనే ప్రవేశించింది. ఈ స్త్రీ ప్రేరేపించింది, పాపానికి పురిగొల్పింది. అక్కడ పురిగొల్పినప్పుడు కూడా ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు. పాపానికి విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖన భాగాలు మనం ఆలకిస్తున్నటువంటి సమయంలో ఇదిగో మరి దేవుడు అలా పాపానికి దూరముగా ఉన్నటువంటి యోసేపుని అనేకమైనటువంటి ఇదిగో వాక్యాలు మనము ధ్యానించిన తర్వాత చివరకు యోసేపుని చెరసాలలో వేశారు. తర్వాత యోసేపుకు దేవుడు తోడేండెను గనుక చెరసాల అధికారి యోసేపు పెత్తనమునకు ఏనాడునూ అడ్డు చెప్పలేదు. దేవుడు అతని పనులన్నింటినీ జయప్రదము చేసినని కూడా లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రభు కోసము ఏమి విడిచిపెడుతూ ఉన్నావు? పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నావా? ఈ లోకాశలను విడిచిపెడుతూ ఉన్నావా? అత్యాశను విడిచిపెడుతూ ఉన్నావా? ధనకాంక్షను విడిచిపెడుతూ ఉన్నావా? వ్యభిచారమును విడిచిపెడుతూ ఉన్నావా? మరి ఏమి విడిచిపెడుతూ ఉన్నావు? లేఖనం మత్తు పానీయాలను విడిచిపెడుతూ ఉన్నావా? మీరు ఎట్లు జీవించుచున్నారో మీరు గ్రహింపగలవారై జీవించండి. తుచ్చ విషయములందు మీరు ఆసక్తిని కలిగించవద్దు. తుచ్చ విషయాలంటే త్రాగుడు, వ్యసనం, జోదం, వ్యభిచారం, పనికిమాలినటువంటి విషయాలను, తుచ్చ విషయాలు యందు మీరు ఆసక్తి కనపరచవద్దు. వివేకవంతులుగా మీరు జీవించండి. అయితే మరి వివేకంగా జీవించడానికి ప్రభు సన్నిధికి రావాలి. అయితే ప్రభు సన్నిధికి రావాలంటే నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? వాక్య భాగం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభు తన యొక్క పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించటానికి. పేతురు గారు ప్రభు కోసము తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. వలలు, పడవలు, సమస్తాన్ని, అక్క, తల్లి, తండ్రి అందరినీ కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. మరి పౌలు గారిని మనం చూసుకున్నట్లయితే పౌలు గారు తనకున్నటువంటి ఇప్పటి వరకు నేను గొప్ప ఆధిక్యత ఉన్నవి, గొప్పవి అనుకున్న వాటన్నిటిని కూడా ప్రభు కోసం నేను విడిచిపెట్టేసి అన్నింటికంటే గొప్పదైన ప్రభువుని నేను మరి అనుసరిస్తున్నానని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఎలీషాను చూసుకున్నట్లయితే ఆయన ప్రభు కోసము అరకలను, వ్యవసాయమును, తాను ఉన్నటువంటి ఆ యొక్క ఈ లోకమైనటువంటి పనిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అబ్రహాము చూసుకున్నట్లయితే బంధువులను, స్నేహితులను, ఇరుగుపొరి వారిని, తన దేశమును కూడా, తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా విడిచిపెట్టి ఆయన ప్రభువుని అనుసరించాడు. అలాగే యోసేపు గారిని చూసుకున్నట్లయితే ప్రభువు కోసం ఆయన తన పైన ఉన్నటువంటి ఆ యొక్క పై వస్త్రమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా నిలబడిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, నువ్వేం విడిచిపెట్టాలో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వేం విడిచిపెట్టాలో నా కొరకు, నా సందేశము కొరకు
నువ్వు ఏమి విడిచిపెట్టాలో నువ్వు తెలుసుకొని వివేకవంతులుగా జీవించండి. అప్పుడు నువ్వు అధికముగా ఫలించదవు, నూరంతలుగా నువ్వు ఫలించదవని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటిది ఒక అలవాటును విడిచిపెట్టి ప్రభువును వెంబడించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఈరోజు మరి ప్రత్యేకంగా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మనకున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి తుచ్చ విషయాలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించుదుముగాక. దేవుడు ఆ విధంగా జీవించటానికి తన యొక్క కృపను మన మీద దయచేయునుగాక. ఆమెన్. అలాగే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మరి ఆ యొక్క వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని లేఖనాల ద్వారా ప్రభువుని ఘనపరిచి స్తుతించి మహిమపరచాలని మరి ప్రత్యేకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అలాగే వాక్య భాగ్యాలను మరింతగా మీరు ధ్యానించటానికి, ఆ వాక్యము వినేటప్పుడు ఆ యొక్క వాక్యములను మర్మాలను మరి బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని శ్రద్ధగా మీరు ఆలకించి మరింతగా ఆ యొక్క వాక్య భాగాలను పఠించుకొని మనం ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేయాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క వాక్య భాగమును మనం వినుట ద్వారా కూడా మనకి మరి దేవుని యొక్క ఆశీర్వచనాలు మెండుగా మనకు లభిస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, మరి దేవాలయానికి వెళితేనే మనకి దీవెనలు, దేవాలయానికి వెళ్ళకపోతే మనకి దీవెనలు లేవు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్య భాగ్యంలో మనకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చూసినట్లయితే, వాక్యము వినుట వలన నీవు ఆశీర్వాదాలను పొందుకుంటావు, వినుట వలన అధికముగా దీవించబడతావు, దీవెనలు వస్తాయి. నగరములు, ఇండ్లు, పొలములు, గర్భఫలము, పశువులు, గేదెలు, మేకలు, వంటగదిలో ఏది కూడా నీకు కొద ఉండదు. మీ కార్యములన్నీ కూడా మరి ఇంటి లోపల ఇంటి బయట కూడా నువ్వు దీవెనలు పొందుకుంటావు. శత్రువులపై నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మీ వ్యవసాయంలో, పంటలలో దిగుబడి పెరుగుతూ ఉంది. విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడు సమృద్ధిని, మేలుని నీకు దయచేస్తాడు. నువ్వు అనేక మందికి అప్పిచ్చువాడివిగా తయారవుతావు. ఈ విధముగా ప్రభువు మరి ద్వితీయోపదేశ కాండం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. వాక్యము వినుట ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రతి అంశాన్ని కూడా మరి మీరెంతో ఆశీర్వాదం పొందాలని ప్రత్యేకంగా వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉంది. అనేకమైన గ్రంథాలు, అనేకమైన వాక్యాలు, బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమైన వాక్యాలు తీసుకొని మరి బోధించటం ద్వారా మీరు ఆ మాటలను, ఆ యొక్క దేవుని మాటలను మరి మీరు ఆలకించి లేదా విని మరి దీవెనలు పొందుకోవాలనేటువంటి ఆ యొక్క ఆశతో మీకు ఈ వాక్యాలని కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్య భాగాన్ని వినాలని ఆశపడుతూ దేవుని యొక్క దీవెనలన్నీ మీకు మెండుగా, మీకు, మీ కుటుంబంలో, మీ బిడ్డలకు సమృద్ధిగా, బహుగా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.